అందరికీ నమస్కారం. పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. లోమశుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు. వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు, మంచి గుణగణాలు, నీతి నియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపముంది. అదేమిటంటే నిలకడ లేదు మనిషి దగ్గర. అందుకని ఏ విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ ఉండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేశాడు. కహోలుడికి సుజాతకు ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలుగా ముడుచుకుపోయేవాడు. ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా 8 వంకర్లతో పుట్టడం వల్ల అతనికి అష్టావక్రుడన్న పేరు వచ్చింది. అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. 12 ఏళ్లు వచ్చేసరికి వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనక మహారాజు మిథిలానగరంలో పెద్ద యాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువు మిత్రుడు అయిన సువేదకేతువును వెంటబెట్టుకొని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దరినీ లోపలికి పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో, నాయనలారా, గుడ్డివాళ్లకు, కుంటివాళ్లకు, స్త్రీలకు మహారాజే తప్పుకొని దారి ఇవ్వాలి. వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న విద్వాంసులు పెద్దలు దారిన పోతుంటే రాజైనా సరే వారిని పక్కకు తొలగి పొమ్మనకూడదు. ఇది నేను చెబుతోంది కాదు, శాస్త్రం చెబుతోంది అన్నాడు. ఈ వాదం రాజుగారి చెవికి చేరింది. ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి, నిజమే, ఆ బాలకుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మనతన భేదం లేదు, కాలుతుంది, కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్దండుడిలా ఉన్నాడు అనుకొని ఆ బాలకులిద్దరినీ వెంటనే లోపలికి పంపండి అని భటుల్ని ఆదేశించాడు. ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుణ్ణి సువేదకేతువుని లోపలికి పంపారు. కాని మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు, వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి అన్నాడు. మేం చిన్నపిల్లలం కాము, వేదాలు అధ్యయనం చేశాము. అయినా పై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయసు చూసి ఎవర్ని పెద్ద చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయసు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు. జ్ఞానం చేత పండిన వారే వృద్ధులు, తెలివి ఉన్నవాడే మనిషి అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు. ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడికి వచ్చి, మా పండితులందరూ మహావిద్వాంసులు, అటువంటి వాళ్లతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకర్థం కావటం లేదు. ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా అని అడిగాడు. మహారాజా, మీరు చెప్పినట్లే కానివ్వండి. కాని వాళ్ళు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమని, అన్నీ తెలిసిన వాళ్లమని అహంభావంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను. మీ పండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. ముందు నన్ను లోపలికి రానియండి అని కోరాడు అష్టావక్రుడు. అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు. పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభా పాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది. కనుక చదువు సంధ్యల్లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయం కృషితో, పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు. పండితుడి కడుపున పరమసుంట జన్మించవచ్చు.
దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు. కేవలం అనువంశిక లక్షణాలని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవరిని అంచనా వెయ్యకూడదు. ఒకసారి అష్టావక్రుడు అలకా నగరానికి వెళ్ళాడు. కుబేరుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అయ్యా, మీ వంటి మహనీయుణ్ణి ఆరాధించగలిగాను, తరించాను. మీకేం కావాలో చెప్పండి అని వినయంగా అడిగాడు కుబేరుడు. అలకాధిపతి, నేను బ్రహ్మచారిని, తపస్సు చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టింది. వదాన్యుడనే మునీంద్రుడికి సుప్రభ అనే కూతురుంది. ఆమెకు నాకు పెళ్లి చేయమని అడిగాను. నువ్వు నా కుమార్తెకు తగినవాడవు, తప్పకుండా ఇస్తాను. కాని పెళ్ళయ్యే లోపల ఒకసారి ఉత్తర దిక్కుకు వెళ్ళి రావాలి అన్నాడాయన. ఉత్తర దిక్కుకు ఎంత దూరం వెళ్ళను? ఎక్కడికని వెళ్ళను? ఏం పని చెయ్యను అని అడిగాను. అలకానగరం దాటి హిమాలయంలో గిరీషుని కోసం గిరిజ తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇంకా ముందుకు వెళ్ళు. నీప వృక్షాలతో కూడిన అడవి కనిపిస్తుంది. అక్కడ ప్రాయంలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది. ఆమెను చూసిరా, రాగానే పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు వదాన్యుడు. అందుకని బయలుదేరాను. నాకు నీ వల్ల ప్రత్యేకంగా కావాల్సిందేమీ లేదు, వెళ్ళొస్తాను అన్నాడు అష్టావక్రుడు. హిమపర్వతం ఎక్కి ఈశ్వర క్రీడాస్థానం చూసి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి నీప వృక్షాలు కనిపించాయి. వాటి మధ్య బంగారు మణిమయ సౌధాలు అనేకం కనిపించాయి. వాటిలో ఒక మేడ మహోన్నతంగా మహావైభవంగా కనిపించింది. అష్టావక్రుడు అక్కడికి వెళ్ళాడు. అమ్మాయి, లోపలికి వెళ్ళి అష్టావక్రుడు వచ్చాడని చెప్పు అన్నాడు గుమ్మం దగ్గర ఉన్న పరిచారికను చూసి. ఆమె లోపలికి వెళ్ళింది. కాసేపటికి చందనపు బొమ్మల వంటి కన్యలు కొందరు వచ్చి వినయంగా నమస్కరించి ఆయనను లోపలికి తీసుకువెళ్లారు. సుందరాంగులు వాళ్ళు, అయినా చలించలేదాయన. తిన్నగా వాళ్ల వెంట అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడొక రత్న పర్యంకం ఉంది. దానిమీద యవ్వనం, సౌందర్యం మూర్తిభవించిన ఒక స్త్రీ కూర్చుని ఉంది. రత్నాభరణాలతో, తెల్లని వస్త్రాలతో మెరిసిపోతుంది. అష్టావక్రుణ్ణి చూడగానే లేచి నిలబడిందామె. వీళ్ళందరూ ఎందుకిక్కడ అన్నాడు పరిచారికలను చూపిస్తూ. ఆమె కనుసైగతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆమె, అష్టావక్రుడు భోజనాలు చేసి హాయిగా కబుర్లాడుకోసాగారు. చీకటి పడింది, పొద్దుపోయింది, పడుకుందామా అని అడిగింది ఆమె. అంగీకరించాడు ముని. ఇద్దరూ విడివిడి శయ్యల మీద పడుకున్నారు. కొంచెం సేపటికి ఆమె లేచి అతని దగ్గరికి వెళ్ళింది. అతనిలో ఏ చలనం లేకపోయేసరికి గట్టిగా కౌగిలించుకొని, మగవాళ్ళు భోగపరులు, ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు స్త్రీకి ఉంటుంది కాని పురుషులకు ఉండదు. కానీ మీ వైఖరి విపరీతంగా ఉంది. నా అంతట నేను వలచి దగ్గరికి వస్తే నన్ను నిరాదరిస్తారేమిటి? నన్ను, నాతో పాటు ఈ సంపదను చేపట్టి దివ్య భోగాలనుభవించండి. నేను మీదానను, మీ మాట జవదాటను. నన్ను బాధ పెట్టకండి, నన్ను మీదానిగా చేసుకోండి అని బతిమాలింది. అతివా, పరస్త్రీని పొందటం తగదు. అదీగాక నేను అస్థలిత బ్రహ్మచారిని. ఇటీవలనే నాకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది. నన్నిలా అడగటం తగదు అన్నాడు అష్టావక్రుడు. నీ అందానికి చిక్కాను నేను, నన్ను కాదనకు అంది. నీ వంటి స్త్రీకి ఇటువంటివి తగునా? ఈ ప్రవృత్తి మార్చుకో, నేను వెళ్ళి వస్తాను అని లేచాడాయన. మీరు వచ్చిన పని పూర్తయ్యాక వెలుదురుగానిలే, అంతవరకు ఉండండి అంది. నువ్వు నా దగ్గరికి రాకుండా ఉండేటట్టయితే ఉంటాను. ధర్మ మార్గంలో సంచరించు, ఇటువంటి పనులు చెయ్యకు అని వారించాడు అష్టావక్రుడు. సరే అందామె. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అష్టావక్రుడు నిద్రపోయాడు. తెల్లవారాక నిద్ర లేపిందామె. పన్నీటితో జలకమాడించింది. చెవులకింపైన కబుర్లు చెబుతూ జిహ్వకింపైన భోజనం పెట్టింది. ఆటపాటలతో వినోదం కల్పించింది. మళ్ళీ రాత్రయింది. నేను మీ దగ్గరికి రానా దీనంగా అడిగిందామె. వద్దు, పోనీ నన్ను పెళ్ళాడు. నిన్ను నువ్వే ఇచ్చుకుంటే పెళ్ళాడడం మంచిది కాదు అన్నాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి నిలబడిందామె. మరింత హొయలు చిలికింది. మరిన్ని వయ్యారాలు పోయింది.
నేను వెళ్ళొస్తాను అని లేచాడు అష్టావక్రుడు. మహాత్మా, నీ వల్ల ప్రీతి పొందాను నేను. నిన్ను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో వదాన్యుడే నా దగ్గరకు పంపాడు నిన్ను. నేను ఉత్తర దిశను, నీ నిష్టకు సంతోషించాను. ఆయన కూడా నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు కోరుకున్న సుప్రభ నీకు భార్య అవుతుంది. ఇక సంతోషంగా వెళ్ళండి అందామె. ఆమెకు నమస్కరించి బయలుదేరాడు అష్టావక్రుడు. జరిగినదంతా వదాన్యుడితో చెప్పాడు. ఆయన సంతోషించి అష్టావక్రుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ధన్యవాదాలు.